అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్యాంకులో ఫేక్ అకౌంట్ హోల్డర్ ఒరిజినల్ అకౌంట్ తనదే అన్నట్టుగా పెద్ద అక్కడ బ్యాంక్ మేనేజర్ని బుడి కొట్టించి ఏకంగా 9.5 లక్షల రూపాయలను కొల్లగొట్టినటువంటి పరిస్థితి. అది అనంతపురం జిల్లాలో జరిగినటువంటి నేపథ్యం. ఇది కేసు కూడా ఫైల్ అయింది. ఇటువంటి మొత్తం ఎలా జరిగింది ఈ అంశంపై మనతో మాట్లాడడానికి 4th టౌన్ సిఐ సాయినాథ్ గారు మనతో ఉన్నారు. ఏం చెప్తారో ఆయన మాటలో వినే ప్రయత్నం చేద్దాం. సార్, ఏంటి సార్ ఈ అకౌంట్కి సంబంధించి బ్యాంక్ మేనేజర్ బుడి కొట్టించి 9.5 లక్షల రూపాయలు కొల్లగొట్టిన వైనం ఏంటి సార్? ఇది అనంతపురం 4th టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ అండి. రుద్రంపేట దగ్గర ఉన్న స్టేట్ బ్యాంక్ ఎఫ్డి ఐపీబీ బ్రాంచ్ మేనేజర్ గారికి ఒక అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి, నేను పలానా ఒక మోటార్స్ కంపెనీకి సంబంధించిన మేనేజర్ని, మాకు అర్జెంటుగా డబ్బులు అవసరం ఉంది, మీకు నేను ఒక చెక్ ఇమేజ్ని తర్వాత కవరింగ్ లెటర్ పంపిస్తున్నాను, నేను వచ్చిన తర్వాత దాన్ని ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేస్తాను, నాకు అర్జెంటుగా డబ్బు కావాలి, అది ట్రాన్సాక్షన్ చేయండి అంటూ అతని యొక్క వాట్సాప్కి ధన్వి మోటార్స్తో ఉన్న ఒక కవరింగ్ లెటర్ని, దాంతోపాటు ఒక చెక్ని, బ్లాంక్ చెక్ని, సైన్ చేసిన బ్లాంక్ చెక్ యొక్క ఇమేజ్ని పంపిస్తూ ఆ చెక్ వివరాలని ఆ కవరింగ్ లెటర్ రాస్తూ ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలనే వివరాలను నమోదు చేసి పంపడం జరిగింది. తర్వాత అతను కోర్టులో ఉన్నాను, రిపీటెడ్గా కాల్ చేశాడని చెప్పేసి తర్వాత బ్రాంచ్కి వచ్చి చూసుకుంటే ఆ చెక్కు, తర్వాత చెక్లో ఉన్న సిగ్నేచర్ టాలీ అయింది. మాకు వాల్యుబుల్ కస్టమరు, అతను ఏదో ఇబ్బందులో ఉన్నాడని రిక్వెస్ట్ చేశాడు కాబట్టి అతని చెక్కు ఇంకా అతని దగ్గరకు రాకముందే ఆ కస్టమర్ని యొక్క రిక్వెస్ట్ని నిజమైన కస్టమర్గానే ఫోన్ చేశాడని నమ్మి నేను ఆ ట్రాన్సాక్షన్ని 9,50,000 ట్రాన్సాక్షన్ని అతను ప్రాసెస్ చేసినట్టుగా, ఆ తర్వాత ఇది జరిగింది ఎప్పుడు, ఇది సెప్టెంబర్ 12వ తారీఖున జరిగింది, ఇది మధ్యాహ్నం జరిగింది. సో 3 o'clockకి ఆ మోటార్స్ కంపెనీ వాళ్ళు మళ్ళీ వచ్చి ఈ ట్రాన్సాక్షన్ మేము చేయలేదు అని వాళ్ళు బ్యాంక్కి అప్రోచ్ అయ్యారు. అప్పుడు అప్రమత్తమైన మేనేజర్ గారు ఆ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అవి చూసుకుని అప్పటికి ట్రాన్సాక్షన్ అయిపోయింది. ఏ నెంబర్ నుంచి అయితే కాల్ వచ్చిందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరెవరు ఏంటి అని వివరాలు అడుగుతున్నప్పుడు అతను కట్ చేయడము, మళ్ళా కాల్ చేసి బ్లాక్ చేయడము, ఆ తర్వాత అతను పంపించిన ఈ యొక్క లెటర్ ప్యాడు తర్వాత చెక్ ఇమేజ్ని కూడా డిలీట్ చేయడం జరిగి, సో మోసపోయాము అని నిర్ధారించుకొని తర్వాత ఫాలోఅప్ చేస్తే అప్పటికే అమౌంట్ ఢిల్లీలో బేస్ ఒక అకౌంట్కి పోవడము, ఆ అకౌంట్ నుంచి అమౌంట్ విత్డ్రా చేయడం కూడా జరిగిపోయింది. సార్, ఈ ధన్వి మోటార్స్ సంబంధించిన చెక్ ఆయన చేతికి ఎలా వెళ్ళింది సార్? ఇది ప్రాసెస్ దీని వెనకాల ఏమైనా జరిగింది? దీన్ని వెరిఫై చేసుకున్నప్పుడు సెప్టెంబర్ 10వ తారీఖున ఒక వ్యక్తి ధన్వి మోటార్స్ వాళ్ళకి ఫోన్ చేసి, నేను పలానా కంపెనీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ మాట్లాడుతున్నాను, మా డెలివరీ బాయ్స్కి మేము స్కూటర్స్ కొనాలనుకుంటున్నాము, 10 స్కూటర్స్కి ఎస్టిమేషన్ ఇవ్వండి అంటారు, కొటేషన్. సో వీళ్ళు ఆ మోటార్స్ యొక్క లెటర్ ప్యాడ్ మీద కొటేషన్ ఇవ్వడం జరుగుతుంది. కొటేషన్ అతను అడిగిన మెయిల్ ఐడికి పంపిస్తారు. తర్వాత మళ్ళీ అతను దీనికి నెక్స్ట్ డే పేమెంట్కి నాకు డీటెయిల్స్ ఇవ్వండి అని అడుగుతూ ఆ క్రమంలో క్యాన్సిల్ చెక్ పంపించండి, దాంట్లో అన్ని వివరాలు ఉంటాయి కదా అని చెప్పడంతో వాళ్ళు ఒక క్యాన్సిల్ చెక్ ఇమేజ్ని ధన్వి మోటార్స్ వాళ్ళు ఆ ఫ్రాడ్స్టర్ అడిగిన మెయిల్కి పంపడం జరుగుతుంది. అంతటితో అది 10-11 తారీఖులో అయిపోతుంది ఆ సబ్జెక్టు. 12వ తారీఖున ధన్వి మోటార్స్ ఇచ్చిన చెక్లో ఏదైతే క్యాన్సిల్డ్ అని కొంత అమౌంట్ రాసిందో ఆ క్యాన్సిల్ అనే వర్డ్స్ని తర్వాత నెంబర్స్ని, అమౌంట్ నెంబర్స్ని అరేంజ్ చేసి దాన్ని యూజ్ చేసుకున్నాడు. అట్లానే కొటేషన్ పర్పస్కి ఇచ్చిన లెటర్ ప్యాడ్లోని ఆ కొటేషన్ డీటెయిల్స్ తీసేసి ఇతను ఏ అకౌంట్కి డబ్బులు పంపాలని రిక్వెస్ట్ చేస్తూ ఉన్న లెటర్ని దాన్ని ప్రింట్ చేస్తూ ఈ రెండింటిని మార్ఫింగ్ చేయడం ద్వారా నమ్మబలికే విధంగా చేసి దాన్ని నిజమని నమ్మి, ఆ కాల్ నిజమని నమ్మి వ్యాలిడ్ కస్టమర్ అనే దృక్పథంతో చేసినట్టుగా అతను ఫిర్యాదు చేయడం జరిగింది. సో దాని మీద కేసు నమోదు చేసి దీన్ని దర్యాప్తు చేపడుతున్నాము. ఈ సందర్భంగా ప్రజలకు చెప్పేది ఏమంటే, సైబర్ నేరగాళ్ళు పలు పద్ధతుల్లో పలు మోసాల్లో చాలామందిని మోసం చేస్తున్నారు. ఈ విధంగా ఫ్రాడ్ చేయటము, తర్వాత ఎక్కువ లాభాలు వస్తాయి అనుకుంటూ అలాగా కొన్ని అకౌంట్స్, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్లో, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్ చేయమని మోసం చేస్తున్న సందర్భాలు వస్తున్నాయి. అట్లానే డిజిటల్ అరెస్ట్ పేరుతో కూడా చాలామందిని భయభ్రాంతులకు గురి చేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాంక్ అకౌంట్లోని డబ్బుల్ని
చేయడం ద్వారా ట్రాన్స్ఫర్ చేయించిన సందర్భాలు వస్తున్నాయి. అట్లానే ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్ కూడా జరుగుతూ ఉంది. అది ఎలా అంటే మీరు ఒక కొరియర్ పంపించారు, దాంట్లో ప్రొహిబిటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, డ్రగ్స్ ఉన్నాయి, మీ మీద కేసు నమోదైంది, మీ వివరాలు చెప్పండి అది ఇదని చెప్తూ చెప్పి వాళ్ళని అడిగే క్రమంలో వాళ్ళ యొక్క పర్సనల్ డీటెయిల్స్, పాను, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కనుక్కుంటూ ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళని మోసం చేయడం అంటాము. మీరు అరెస్ట్ నుంచి తప్పించుకోవాలంటే మాకు ఇంత అమౌంట్ పంపించండి, ఎవరికి చెప్పొద్దు, చెప్తే మీకు ఇది అవుతుందని వాళ్ళ భయకంపితులకు గురి చేయడము, అలాంటి మోసాలు కూడా జరుగుతూ ఉన్నాయి. అట్లానే మీకు మీ క్రెడిట్ స్కోర్ బాగుంది, మీ క్రెడిట్ కార్డు ఇస్తాము, మీకు లోన్ శాంక్షన్ అవుతుంది, మీరు మీ డీటెయిల్స్ పంపండి, ఈ పద్ధతుల్లో కూడా కొంతమందిని మోసం చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు ఊరికి ఎవరెవరు అధిక లాభం వస్తుందంటే దాని వెనుక అధిక నష్టము రిస్క్ కూడా ఉంటుందనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సెల్ ఫోన్ కానీ సిస్టమ్స్ యూజ్ చేసేటప్పుడు అనవసరమైన లింక్స్ని అనవసరమైనవి మనం యాక్సెప్ట్ చేయకూడదు. యాంటీవైరస్ పెట్టుకుండాలా, ఎప్పటికప్పుడు ఫోను సిస్టమ్ని అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఫ్రాడ్స్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఎక్కడైనా మీకు ఏదైనా కాల్స్ వచ్చి మీకు డిజిటల్ అరెస్ట్ పేరుతోనో లేకపోతే ఫెడెక్స్ కొరియర్ పేరుతోనో లేకపోతే మరో రకంగా బెదిరిస్తూ ఉంటే మీరు కంగారు పడకుండా ఇమీడియట్గా సైబర్ సెల్ పోలీస్ స్టేషన్కి చేయొచ్చు, సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేసుకోవచ్చు, టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఇదంతా ఎందుకు, డయల్ 100 కాల్ చేయండి, ఇమీడియట్గా పోలీస్ మేము 10 మినిట్స్లో రెస్పాండ్ అవుతాము. కాబట్టి సైబర్ నేరాలు బాధితులు కాకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడైనా ఏదైనా మీకు అనుమానితుల గురించి సమాచారం వస్తే వెంటనే సైబర్ క్రైమ్కి రిపోర్ట్ చేయాలని లేదా డయల్ 100 ద్వారా పోలీస్ హెల్ప్ తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్ ఫైనల్గా ఇప్పుడున్న ప్రశ్నలే బ్యాంక్ మేనేజర్తో ఏమైనా మీరు మాట్లాడారా? ఎందుకంటే మెటీరియలైజ్ ఏం చేతిలో లేకుండా ఆ ట్రాన్సాక్షన్ చేయొచ్చా, అదేమైనా మీ ఎంక్వైరీలో ఏమైనా తెలియదు? అంటే బ్యాంక్ నుంచి ఏదైనా డబ్బు డ్రా చేయాలంటే ఏదో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉండాలి. అది డెబిట్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, కానీ లేకపోతే చెక్ కానీ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా కావాలి. అది లేకుండా చేయటం అనేది చేయకూడదు. సహజంగా మాకున్న వ్యాలిడ్ కస్టమరు అనే కోణంతో ఆ చెక్ బ్యాంక్ మేనేజర్ గారి చేతికి రాకుండానే చేసినట్టుగా తెలుస్తుంది. అది ఈ సైబర్ నేరాల గురించి ఏదైనా సమాచారం వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా 1930 మీకు ఏదైనా ఓటీపీ ఫ్రాడ్ కానీ ఆన్లైన్ ఫ్రాడ్ కానీ జరిగినప్పుడు తక్షణమే 1930 కాల్ చేసి ఆన్లైన్ కంప్లైంట్ బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి, సైబర్ క్రైమ్ పోర్టల్లో కూడా మీ ఫిర్యాదు బుక్ చేసుకోవచ్చు. దాని యొక్క ఐడి వెబ్సైటు www.cybercrime.gov.in పోర్టల్లో కూడా ఇమీడియట్గా మీరు కంప్లైంట్ చేసుకుంటే మోసపోయిన మీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకునే అమౌంట్ మరొక చేయి మారకుండా హోల్డ్ చేసేకి అవకాశం ఉంది. కాబట్టి 1930 కానీ లేకపోతే www.cybercrime.gov.in కూడా కంప్లైంట్ చేయమని కోరుతున్నాం. ఈ రెండు అవగాహన లేని వాళ్ళు డయల్ 100కి ఫోన్ చేస్తే కూడా ఇమీడియట్గా పోలీసు హెల్ప్ చేయడానికి మేము హెల్ప్ చేస్తాము. ఇది మొత్తం మీద అయితే మొత్తం సిఐ సాయినాథ్ గారు చెప్తున్నటువంటి విషయం, మొత్తం మీద ఈ బ్యాంక్ మేనేజర్ని బురిడి కొట్టించినటువంటి నేపథ్యం, అతను పక్కా ప్లాన్గా చేసినటువంటి నేపథ్యం. కాకపోతే దీన్ని కొంచెం బ్యాంక్ మేనేజర్ కొంచెం అవేర్నెస్గా ఉంటే కనుక ఇది కొంచెం అంత పెద్ద ఎత్తున అమౌంట్ కూడా వెళ్ళి ఉండేది కాకపోతే మొత్తం మీద జరిగిన కార్యక్రమం అంతా చూస్తుంటే పక్క ప్లాన్తో చేసినటువంటి నేపథ్యం. ఇటువంటివి చాలా జరుగుతున్నటువంటి నేపథ్యం, సైబర్ క్రైమ్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ప్రజలు పెద్ద ఎత్తున మోసపోతున్నటువంటి నేపథ్యం. దీన్ని పోలీసులతో అప్రోచ్ అయితే మీకు అన్ని వేళ మీకు తగు చర్యలు తీసుకోవడానికి లేదంటే అవేర్నెస్ ఇవ్వడానికి కూడా పోలీసులు ఎప్పుడు సిద్ధంగా ఉంటారని చెప్పేసి 4th CA గారు చెప్తున్నటువంటి నేపథ్యంలో, మరోవైపు అయితే మాత్రం ఇది ఏదైతే ఉందో ధన్వి హోండా బ్యాంక్ SBI బ్యాంక్ మేనేజర్కి సంబంధించిన ఇష్యూ అయితే మాత్రం ఎంక్వైరీ చేస్తున్నాం, కేసు ఫైల్ అయింది, దీన్ని పూర్తి వివరాలు అనేది ఎంక్వైరీలో తేలుతాయని చెప్పేసి కూడా CA గారు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లాకెనాయుడు, RTV, అనంతపురం జిల్లా.